హాయ్ గైస్ అందరికీ నేను మీ చైతు గేమర్. ఈరోజు అయితే మనం న్యూ వరల్డ్ క్రియేట్ చేసి మైన్క్రాఫ్ట్ అయితే 1 నుంచి 100 డేస్ వరకు సర్వైవల్ అయితే పెట్టుకోబోతున్నాం. నౌ చూద్దాం ఏమన్నా జరుగుతాయా. నాకైతే ఎల్లమైన విలేజ్ కోసం చూడాలనిపిస్తుంది. ఒక క్రియేట్ చేద్దాం. టెంప్లెట్స్ ఏమన్నా టెంప్లెట్స్తో మనకు వద్దులే, మన వాళ్ళు మనం వాడద్దాం. ఓకే, క్రియేట్ చేసేద్దాం. లోడింగ్ అవుతుంది, వచ్చింది, ఫైనల్కి వచ్చేసాం. నౌ గోయింగ్ టు సర్వైవల్. ఓకే, మన క్యారెక్టర్ ఇది. మొత్తం ఏందయ్యా డిజర్ట్లో వచ్చాము. ఓకే, మన క్యారెక్టర్ అయితే డబ్బులు పెట్టుకోవడం జరిగింది. సూర్యుడు ఉదయిస్తున్నాడు. గబల్ నెట్టిపోయి చెట్లు కోసేద్దాం. బెట్ అయితే చేసుకోవాలి మనం. కోసేయి 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 కోసేయి. ఇదేంది చెట్లు చేతులతోనే నరికేస్తున్నాడు. తిండికొని నరికేద్దాం. ఓకే 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 వెళ్ళిపోతాం. ఇప్పుడైతే మనం ఓకే విలేజ్ కోసం అయితే చూద్దాం. ఓకే వెళ్దాం. చెట్లు అడ్డం వస్తాయి ఏందయ్యా స్వామి. సూర్యుడు ఏందబ్బా నైట్ లేకపోతే అది మార్నింగ్ నాకు అర్థం కావట్లేదు. వెళ్ళేటప్పుడు పంపిణీ తీసుకెళ్దాం. ఆకలి అయితే మళ్ళీ మనోడికి. రే కుక్కలు పెంచుకొచ్చాం మనం. మర్చిపోయి వాటికి బోన్ కావాలి. మనకి ఎందుకు లేసాడు వెళ్ళిపోదాం మనం. ఇదేం కోడా ఇది? ఏం ఫాక్స్ అయ్యా, ఫాక్స్ కరిసిద్దా మనల్ని. అదేంటిది? ఒరే నేను ఇంకా డెజర్ట్ టెంపుల్ అనుకున్నాను గాయస్. ఫస్ట్లోనే డెజర్ట్ టెంపుల్ దొరికిందంటే నాకన్నా అదృష్టవంతుడు ఎవరు ఉంటారు అనుకున్నాను. ముందర మనం అయితే విలేజ్ చూసుకుందాం. తొందరగా వెళ్ళిపోయి అడవి మనుషుల విలేజ్ అయితే అస్సలు బాగోదు. మనం అయితే మామూలుగా తాయిగా విలేజ్ కోసం అయితే చూద్దాం. డెజర్ట్ అమ్మితే వెళ్ళిపోదాం. దొరికితే లేకపోతే లేదు. ఓకే, దొరుకుతాయి అంటారా? చూద్దాం. జరిగితే బాగుంటుంది ఇప్పుడు. ఎందుకంటే వాళ్ళ దగ్గర బెడ్ ఉండదు, మనం చేసుకోక్కర్లేదు. ఫుడ్ కలితే ఫుడ్ ఉండిద్ది, ఏది కలితే అది ఉండిద్ది గాయస్. అందుకే నేను విలేజ్ కోసం చూస్తున్నాను. చెట్టు ఏంది ఎవరు నరికేశారు. ఫ్రూట్ దొరికిద్ది అని చూద్దాం. యాపిల్ అసలుకి హెల్త్ తక్కువగా ఉంది. దొరుకుతాయి అంటారా అసలు ఇట్లా? చూద్దాం, చూస్తేనే కదా తెలిసేది. ఇంకో చెట్టు చూద్దాం. ఆగు, దొరకదనిపిస్తుంది. ఓకే, ఈ చెట్టుని చూద్దాం. దొరకమేమో గైస్. ఏదో వీడియోలో చూసి యాప్లకే దొరుకుతుంది. కామెంట్ చేయండి గైస్, దొరికితే దొరకవా. ఓకే, దొరకమనిపిస్తుంది. వెళ్ళిపోదాం, టైం వేస్ట్. ఫాస్ట్గా వెళ్ళిపోదాం. మళ్ళీ సూర్యుడు వచ్చేసేయడానికి ఉండటానికి బెడ్ కూడా లేదు. మళ్ళీ 3 బ్లాకులు తవ్వి పైన ఒక బ్లాక్ పెట్టుకుని కూర్చుంటాం రాత్రి మొత్తం. ఓకే, వెళ్ళి కమ్మటే పడి వెళ్ళిపోదాం తొందరగా. ఇదేంది స్ట్రైట్లో నాకు ఏదో కనిపించింది. ఇది కొంటే వెళ్ళిపోదాం. దీంట్లో ఏం 3 lanes రావుగా. వాస్తే మాత్రం ఫినిష్ మనం. తొందరగా వెళ్ళిపోదాం. ఓకే, పెద్ద చెట్లు. ఓకే, స్క్విడ్స్ ఉన్నాయి. ఇట్లా నరిగితే ఏదో బ్లాక్ డే వచ్చింది. బ్లాక్ డే ఇప్పుడు మనకు అంత పనికిరాదు. వెళ్ళేటప్పుడు ఏదైనా మంచి కలర్ ఉంటే దాన్ని తీసుకుని వెళ్దాం. ఏం ఓషన్లోకి వచ్చాం. ఇది నిజంగానే ఓషన్. దీంట్లో ఉంటాయి 3 lanes ఎక్కువ. ఇప్పుడు రాబోతే మంచిది. తొందరగా వెళ్ళిపోదాం. ఓకే, నాకు తెలిసి మొత్తానికి మనం టైగర్ ట్రీస్ దగ్గరికి అయితే వచ్చేసాం. ఉంటాయి అనిపిస్తుంది. ముందర మనం ఒడ్డెక్కుదాం పండి. నీళ్ళల్లో మనం ఈదలేకపోతుంది మన క్యారెక్టర్. వెళ్దాం పండి. ఫాస్ట్గా వెళ్ళిపోదాం. ఫుడ్ దొరకట్లేదు అయ్యా. 4 లెగ్ పీసులు పోయినాయి. దారిలో షీప్ కనిపిస్తే చంపుకుందాం. బెడ్ కూడా వచ్చిద్ది పనిలో పని. ముందర డై ఏరుకోవాలి. దారిలో చాలా ఫ్లవర్స్ ఉంటాయి, అక్కడ ఏరుకోవచ్చులే. కనిపించింది షీపు, వదిలేయండి. కావాలి గేసి మనకి. సరే వెళ్ళిపోదాం పండి.
నరుగుదాం. ఓకే, వాటిని నరిగితే మనకి ఫుడ్ వచ్చిద్ది, మళ్ళీ ఊలు వచ్చిద్ది. అలాగే ఇంకా 3 దొరికితే బాగుండిద్ది కూడా. నరికేద్దాం పండి. ఇదేం పరిగెడుతుంది? మాటను మాటను దీనికి మొత్తానికి యాక్స్ స్క్వాడ్ పెట్టి కొట్టాలి దీన్ని. 2 దెబ్బలకి చచ్చిద్ది. అప్పుడు ముందర ఫుడ్ తినేద్దాం, ఆకలేస్తుంది. ఏంది 1.5 నేను ఇచ్చింది? వెరీ చీప్ అయ్యా, వెరీ చీప్. మేక అదే కౌని చేద్దాం, వద్దులే. తొందరగా వెళ్ళిపోయి ముందర విలేజ్ చూసుకుందాం పండి. విలేజ్ తిరిగితే బెడ్తో పని ఉండదు. దారిలో షీపులు కనిపిస్తే చంపేద్దాం. ఫాస్ట్గా వెళ్ళిపోదాం. ఇంకో షీప్ కనిపించింది, దీన్ని వేసేద్దాం పండి ఫస్ట్. అబ్బా, 2 బొల్లే దొరికినాయి. ముందర దీన్ని చూసేసి దాని పని దగ్గరికి వెళ్దాం. ఎయ్ చేతులతో నరికేస్తాడు వీడు. ఓకే, ముందర దీన్ని చంపేద్దాం పండి. ఎయ్ ఏం చావదేంది, ఇది మెల్లిగా తిరిగిద్ది. పండి బాబా. అది ఫుడ్ తినేసి మెల్లిగా నడుచుకుంటూ వెళ్తున్నా బాధలేదు, ఎందుకంటే బెడ్ కూడా వచ్చేసింది మన దగ్గరికి. వుడ్ అయితే మొత్తంగా కలిపి 17 ఉండిద్ది. తొందరగా కొండ ఎక్కుదాము. కనిపిస్తే లేదు. కనిపిపోతే ఇదేంది పోయింది. భలే వచ్చింది ఒక్కసారిగా అండర్ గ్రౌండ్. కనిపిస్తే బాగుండిద్ది. హోల్ ఇక్కడ భలే ఉంది. ఐరన్ దొరికిద్దా? వద్దులే, ముందర బెడ్ తయారు చేసుకుని రావచ్చు. ఒక్క విలేజ్ దొరకట్లేదు గైస్. ఇప్పటికో 20 minutes అయిపోయింది. ఒక్కటి కూడా దొరకట్లేదు విలేజ్. మేఘాన్ని చంపేద్దామా? దీన్ని చంపేద్దాం పండి. ఇదో పరిగెత్తేస్తుంది. దీనివల్ల మనం గదిలో వెళ్ళిపోదాం. మనం కొండ ఎక్కుదాం అన్నాం, కొండ ఎక్కేద్దాం. ఏదైతే దేన్ని. ఇక్కడ పంపిన్స్ ఉన్నాయంటే మొత్తానికి ఒక విలేజ్ ఉండిద్ది ఇక్కడ. అదిగండి కనిపించింది. కావాలని వెళ్ళిపోదాం. లేట్ చేసే పని లేదు. వెళ్ళిపోయి అందులో ఫుడ్ తీసుకుందాం. చిక్కి నేను చంపనా వద్దా? మాట ఏమైంది? ముందర దీన్ని చంపేసి ఫ్లవర్ కోసుకుందాం. చంపేసేద్దాం దీన్ని ఫస్ట్. దెబ్బ. అది ఫ్లవర్స్ తీసుకుందాం పండి ఫస్ట్ వెళ్ళి. బ్లూ ఏ కలర్లోని ఒకటి వదిలే. ఏడాం పిగ్ ఉంది. వచ్చినాక ముందర షెల్టర్ చూసుకుని వద్దాం. ఇదేంది గాయస్, ఇటు వరకు ఎట్టు వచ్చేది కాదు. ఇప్పుడేంది హ్యాంగర్ వస్తుంది? ఏందయ్యా బాబు? వాము, ఏంది చిక్కి తిన్నా కూడా ఎట్టా వస్తుంది? ఇదేంది? ఇది ఫస్ట్ టైం చూస్తాం హౌస్. ఇదేందయ్యా సామె? ఎంతమంది ఉన్నారు దీంట్లో అండి? తొందరగా వెళ్ళిపోయి 2 బెడ్లు ఉన్నాయంటే చెస్ట్ ఉండిద్ది. ఏది చెస్ట్ లేదయ్యా, 2 బెడ్లు పెట్టుకున్నారు వీళ్ళు. చెస్ట్ అసలు ఒకసారి కూడా లేదు. ఏందయ్యా బాబు? ఇంకో విలేజ్లోకి వెళ్దాం. దీంట్లోకి వెళ్దాం. దీంట్లో ఉండవు గైస్. ఇప్పటికీ చాలాసార్లు వెళ్ళి ఉంటాయి. దీంట్లోకి ఉండవు. దీంట్లో వెళ్ళిపోదాం పండి. టైం వేస్ట్. వేరే హౌస్ చూసుకుందాం. వెతుకుదాం. దీన్ని వేసేద్దాం ఫస్ట్. ఓకే, ఇది మన క్యారెక్టరా? నెక్స్ట్ ఈ హౌస్లో వద్దులే, టైం వేస్ట్. అటు వెళ్ళిపోయి మంచిగా ఫ్లాట్ ఏరియా ఉంటే దాన్ని చూసుకుని అక్కడే ఉన్నాం. ఆయిల్ కూడా ఏదో కొత్తగా ఉంది. ఏంది గాయస్ ఇల్లు? దీంట్లో నేను గోళం విడుకుని ముందులు అడించాం వేయాలి. ఇల్లు ఏంది ఆ కొత్తగా ఉందో దాన్ని చూద్దాం పండి ఫస్ట్ వెళ్ళి. ఓకే, నేను పిల్లివా? వాము, నేను ఏదో అనుకున్నా. ఇల్లు మాత్రం కింద పడ్డాను అనుకున్నా. ఇల్లు మాత్రం కొత్తవన్నీ చేసాడు ఈ తాయిగా విలేజ్లో. దీంట్లో ఐరన్ అందరు ఇదేందిగా ఒకటే ఉంది. పాని 3 హాట్లు ఉన్నాయి. 3 వచ్చినాయిలే పాండి. సూర్యుడు బాయ్ చెప్పేస్తున్నాడు. మళ్ళీ కింద పడ్డా, ఒక హార్ట్ పోయింది.
అడ్డం లేకరా బాబు. ఏదో విలేజ్లోకి వెళ్ళి ఇలా బిడ్డ దిబ్బేద్దామా? వద్దులే, చెస్ట్ చూద్దాము అని వెళ్ళిపోదాం. ఒక్క చెస్ట్ లేదు. ఇది కూడా పెద్ద విలేజ్ ఇలా ఉంది. దీంట్లో ఉండేది నాకు తెలిసి. ఉండిద్ది అంటారా? ఇది ఆడిది అనుకోండి. లైబ్రరీ కాదు, లైబ్రరీ ఒకటిది కాదు, చెస్ట్ ఉంది గైస్. ముందర వెళ్ళి చూద్దాం. వాము, అదేందయ్యో అంత లోటు ఉందో. 8 వాటిలో వచ్చినాయి. యాపిల్స్, బ్రెడ్, దాన్ని ఏదో సంచి, దాన్ని ఏమంటారు, పొటాటో కూడా ఉంది. ఇదేందయ్యా ఎంత లోటు వచ్చింది? సర్లే, ఫుడ్ వచ్చిందిగా చాలు. అది ఈ రెసిపీ అన్లాక్ కూడా. చెక్ యువర్ రెసిపీ కుకింగ్. ఫస్ట్ నిద్రపోదాం, రేపు చూద్దాం వేరే సంగతి. ఓకే, లేచేసాడు మన క్యారెక్టర్. మళ్ళీ ఇటువైపు వస్తామైందిరా. పని తొందరగా వెళ్దాం. ఫుడ్ తినరా బాబు ముందా. దాన్ని అది బి దాన్ని తీయకూడదు. దాన్ని తీస్తే బీస్ వచ్చి అటాక్ చేస్తాయి. మనకు వద్దు. ఫస్ట్ ఏదో ఒక ఫ్లాట్ ఏరియా తీసుకుందాం. ఈ ఇల్లు చూడలేదు అనుకోండి. ఫస్ట్ ఇల్లు చూసేద్దాం పండి. ఇల్లు చూడలేదేమో నాకు తెలిసి. వెళ్దాం పండి. నిజంగా కొత్త చూసాంగా. అయ్యా బాబు, మళ్ళీ దీంట్లోకి వచ్చాము. కొత్త ఇల్లు వెళ్ళి ఉంటేనా. ఓకే, ఇప్పుడు వెళ్ళి మొత్తం చూసుకుందాం. హాయ్ సన్, హాయ్ విలేజర్. హాయ్ చెప్పలేదాడు. ఓకే, ఎక్కడ చూద్దాం ఫ్లాట్ ఏరియా. ముందర క్రాఫ్టింగ్ చేసుకుందాం అండి. ఎన్ని వస్తాయని తీసేద్దాం. నెక్స్ట్ ఒక క్రాఫ్టింగ్ టేబుల్ కావాలి. స్టిక్స్ కావాలి. స్టిక్స్తోనే ఏమన్నా యాక్స్ ఒకటి చేద్దాము. పికాక్స్ ఒకటి చేద్దాం. ఇక్కడ ప్లేస్ చేసి ఇప్పుడు చేసేద్దాం. మళ్ళీ ఫస్ట్ స్క్వాడ్ యాక్స్ రాదు. యాక్స్ చేస్తాకి పర్లా, వుడ్ ఉంది మన దగ్గర. ఈ వుడ్తో చేద్దాం. ఈ వుడ్తో వచ్చిద్ది అంటారా? వచ్చిద్దిలే, చేసేద్దాం. 11 పీసెస్ అన్నీ ఒకదానికి వచ్చి 4 వస్తాయి. అంటే 11 × 4 44 రావాలి మొత్తం. ఓకే, యాక్స్ వచ్చేసింది. స్క్వాడ్ చేద్దాం. ఇంకోటి చేద్దాం. నువ్వేంది ఇక్కడ? నీ పడిపోయిద్ది. ఉండాలి, దీని పని చూద్దాం పండి. బాగా ఎక్కువ చేసేటట్టుంది. ఎయ్ పిగ్ బాయ్. ఇయ్యాలే నీకు లాస్ట్ రోజు. గుడ్ బై డెడ్. పిగ్ ఈజ్ డెడ్. దూరంగా పెట్టుకుందాం. వెళ్ళి డై తీసుకుందాం అన్నాం. ఇదేం చిక్కి? పిల్ల చిక్కీలు కూడా పడుతున్నాయి. ఏందయ్యా బాబు, బ్లూ ఫ్లేవర్ తీసుకున్నాం. 1 2 3. ఓకే, వైట్ కూడా తీసుకుని చేసేద్దాం. వైట్ డై, బ్లూ డై కలిపితే లైట్ బ్లూ డై వచ్చింది. దాంతో మంచి ఫ్లవర్స్ వస్తాయి. లైట్ గ్రే బోన్ మీల్ కొనుక్కోండి గైస్ వచ్చేది. వామ్మో, గృహ ఇది బయటకు వచ్చేవాళ్ళే పెద్ద అన్నయ్యలు. ఒక్కొక్కరిని ఎగరేసేవాళ్ళు గాలిలోకి. తొందరగా పైకి వెళ్ళిపోతాం. ఫాస్ట్గా జంప్ చేద్దాం. అదే పారా బాబు, తొందరగా భయం వేస్తుంది ఇక్కడ ఉంటేనా. క్రేపర్స్ ఏమి రావుగా. ఓకే, మైనింగ్ చేద్దాం పాయింట్. ఫస్ట్ గృహానికి ఉన్న దాన్ని కూడా చేసి ప్లేస్కి వచ్చేసి నాకు ముందర ప్లేస్ చేసుకుందాం పండి. అటు వెళ్తే మంచిదేనా? వద్దులే, ఇక్కడ వేరే చోటుకి వెళ్ళిపోదాం. ఇటు ఏంటిది అయ్యేది? తెల్లగా ఉంది. హే చిక్కి, హాయ్. చచ్చిందా? చావలేదు అనుకుంటున్నా. పిగ్ ఏం వెళ్ళిపోతున్నా. ఎన్ని రోజులు వదిలేసాలి. ఈ ఏరియా బాగుంది. ఎక్కడ కట్టుకున్న ఇల్లు మనం చక్కగా కంఫర్టబుల్గా ఉంటుంది. ఈ ఏరియా అయితే
ఓకే గాయస్, ఏరియా అయితే బాగానే ఉంది అనుకున్నట్టుగానే కట్టేద్దాం. కానీ క్రేపర్స్ వస్తే వాళ్ళు వచ్చే ముందులో కట్టేద్దాం. ఇంకా స్పాన్ అవ్వలేదు. ఈ నైట్ దాకా చూస్తారు అనుకుంటా. తొందరగా కట్టేద్దాం. ఫస్ట్ మైనింగ్కి వెళ్దాం పండి. ఎక్కడ వద్దులే, ఎక్కడ ఇటు చేద్దాంలే. ఓకే, దీని షవల్ కావాలి. నేను తప్పు పని చేశాను. తొందరగా మైనింగ్ చేసేద్దాం. ఓకే, రాక్ సైడ్ దా వచ్చేటట్టు తాగుదాం పండి. ఇప్పుడు మొత్తం తీసేద్దాం. ఎంత అంత ఇంకో పిక్ ఎక్స్చేంజ్ చేసుకుందాం. లేకపోతే దీన్ని హిట్లా కన్వర్ట్ చేసుకుని, అదే ప్లేస్లా చేసుకుని దాంట్లో ఉందాం. మంచిదేగా పండి, అట్లా చేద్దాం. ఇల్లు కడతాం ఎందుకు. ఓకే, దీంట్లో కోల్ దొరికిద్ది అంటారా? దొరకదేమో. ఖచ్చితంగా ఏదో ఒకటి చేసి దొరికిద్దాం కోల్ని. చూద్దాం. ఓకే 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 వీటికి చాలా సమయం పడుతుంది అయ్యా. ఇంకేం చేస్తాం, తప్పదు. కొట్టేయడం ఎట్లా? ఓకే ఓకే, తొందరగా ఏదో ఒకటి చేద్దాం పండి. ఇల్లు కడదామంటారా? ఇల్లు ఎందుకు గైస్, ఇక్కడే ఉంటే సరిపోయేది. కానీ నైట్ అయిందా? అవలేదు. తొందరగా వెళ్ళి చేసేద్దాం. నైట్ అయితే తలగా నిప్పాలతో. బెడ్ మళ్ళీ క్రాఫ్ట్ అయిపోయిందా అప్పుడే? సరే, బెడ్ క్రాఫ్ట్ చేసుకుందాం. ఫస్ట్ వెళ్ళి దాన్ని తీసుకో, ఆడ పెట్టేద్దాంలే. ఇప్పుడు వుడ్ది చేద్దాం. ఒకటే వస్తువులు చేసుకుందాం. అంటే పికెక్స్ ఒకటి కావాలి, స్క్వాడ్ ఒకటి కావాలి, యాక్స్ ఒకటే, షవల్ తీసుకున్నాం. షవల్ వద్దులే, 3 చాలు మెయిన్. ఇంకా బెడ్ ఒకటి చేసుకుందాం. మన దగ్గర బ్లూ డై ఉందిగా, బ్లూ డై వైట్ డై కలిపితే వచ్చిద్ది అనుకుంటా. ఫస్ట్ బ్లూ డై కన్వర్ట్ చేసుకుందాం పండి. ఓకే, 3 కావాలి. ఇప్పుడు వైట్ డై చేసుకుందాం పండి. వైట్ ఇదేంది గైస్, దీనికేం గ్రీన్ కావాలి, దానికేం వైట్ కావాలి. ఇది వైట్ కాదా, గ్రీనా? ఏదో అట్లా తీసేసుకుందాం. పంకిన్స్తో సీడ్స్ వస్తాయి అంట, తీసుకుందాం. ఓకే, నేను పంకిన్ ఇంకా తినొచ్చు అనుకుంటున్నాను. బెడ్ వస్తుందా? మనకి వుడ్ కావాలి. వుడ్ అవ్వలే కానీ దీన్ని ఎట్లా క్రాఫ్ట్ చేయాలి. బ్లూడ్ అయితే చేసేద్దాం పండి. దీన్ని ఒకటి తొక్కటి వచ్చింది. పాకెట్ ఎడిషన్ అంటే ఇంతే. బ్లూ డేతో వుడ్ తీసేసి ఇప్పుడు ఇది ఒకటి, దీన్ని ఏదో పొయ్యి అంటారా, దీన్ని చేయాలంటే ఎట్లా కావాలి. అవి మన దగ్గర లేవు. చెంగిల్ వుడ్స్ ముందలా దాన్ని చేసుకున్నాం పండి. ఇదేంది, ఇది వచ్చిద్దా? అత్త తీసేయడం. బెడ్ ఇక్కడ ప్లేస్ చేద్దాం. ఇదేం అవట్లా ఇందులో. ఓన్లీ స్లీప్ అట్ నైట్ అంట. ఏరియా మొత్తం క్లియర్ చేసుకుంటూ వచ్చేద్దాం. వామ్మో, ఏందయ్యా ఎంత గట్టుకుందయ్యా. కోల్ కనిపడిన కూడా కనిపించలేదుగా. వచ్చేటప్పుడే మనం టార్చ్ తీసుకునే పని. ఇదేం మట్టి వస్తుంది, మట్టి వద్దు మనకి. ఈ మట్టి తీసేసి వెళ్ళిపోదాం. వీటి కూడా వెళ్దామా? వెళ్తే ఏదో ఒకటి దొరుకుతుంది. మట్టే ఉంది వీటి కూడా. వరసని అన్నీ తీసుకుంటా చేద్దాం పండి. 1 2 3 5 5 6 8 9 8 6. ఓకే, చాలా కావాలి. ఇల్లు కడదాం గైస్. వద్దు, మనం ఇలా చీప్గా అయితే ఉండకూడదాం.
ఎన్ని వచ్చినాయి? అబ్బో, 64 వచ్చినాయి. ఒక స్టాక్ వచ్చింది. తీద్దాం పండి ఎన్ని వస్తాయన్ని. ఎంత తొందరగా తీస్తే అంత మంచిది. మళ్ళీ చీకటి పడితే కట్టలేం. తొందరగా తీసేద్దాం. ఓకే, అయిపోయింది అనుకుంటా. ఇంకా ఉంది, ఇటు కూడా తీసేద్దాం. అయితే నీట్గా చేసుకుందాం. ఉంటే దీంట్లోనే ఉందాం, లేకపోతే కట్టుకుందాం. ఈ రాక్స్ మనకే యూజ్ అవుతాయి ఎప్పుడో ఒకసారి. 46 వచ్చినాయి, 43. తొందరగా ఇవి కూడా తీసేసామనుకో అయిపోయింది. నెక్స్ట్ స్పీడ్గా తీసేద్దాం. ఏందయ్యా వీడికి పుట్టినోటి వీడికి తెలియట్లేదు. సెన్సిటివిటీతో పెట్టుకోవాలి, కొద్దిగా మార్చుకోవాలి. కట్టాలనిపిస్తుంది నాకు నీళ్ళు. ఏదో ఒకటి చేద్దామని. తర్వాత సంగతి తర్వాత. నాకు ఒక్క కోల్ దొరకలేదు ఈ రహన్ చేస్తుంటే నేను. ఓకే, చీకటి ఊడిపోతుంది అప్పుడే. ఈ నైట్ కూడా ఎక్కడే ఈరోజు ఇరిగిపోయింది. ఓకే, ఇంకో స్టాక్ వచ్చేసినాయి అనుకుంటా. ఇక్కడ ఎవరో వాళ్ళు వచ్చేస్తారు. ఏదో బ్లాక్ కాటం వేద్దాం, వుడ్ వేసేద్దాంలే. చూడడానికి చీకటిగా అయిపోయింది అప్పుడే. నిద్రపోదాం కాబట్టి. ఓకే, సెకండ్స్ పట్టింది గైస్ లెగుతాకి లేచాడు. ఇప్పుడే గబాలను పైకి వెళ్ళి పెట్టేసి వచ్చేద్దాం. బెడ్ తీసేసుకుందాం. ముందర దీన్ని తీసేసేద్దాం. దీన్ని కూడా తీసేద్దాం. చీకటిగా అయిపోయింది. ఇప్పుడు చూడండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ పైకి వెళ్ళిపోయి ముందు దీన్ని క్లోజ్ చేద్దాం. ఎప్పుడైనా వస్తానికి కూడా బాగుంటుంది. ఓకే, చాలా లోపలికి వెళ్తానికి కూడా ఉండదాం. కొద్దిగా స్పేస్ తీసేసి ముందు ఈ బ్లాక్స్ తీసేద్దాం పై పైన. ఓకే, ఇంకా దీన్ని తీయాలంటే షెవలు కావాలి. చేసుకుందాం షెవలు. షెవల్ క్రాఫ్టింగ్ టేబుల్ కావాలి. క్రాఫ్టింగ్ టేబుల్ నేను పెట్టేద్దాం. షెవల్ ఏది ఎన్ని వస్తాయని వుడ్ని తీసుకుందాం. ఒకటి వచ్చిందిలే, ఒకటి చాలు చేసేద్దాం కాబట్టి. మామూలు ఆట కాదుగా ఇది, ఎంత కష్టపడాలో. వీళ్ళు తిమ్మిడి ఎక్కిపోతున్నాయి. నేను ఆడేది కూడా మొబైల్ రియల్మీ 14X Pro. ఓకే, ఇవన్నీ తీసేద్దాం. ఇదైతే మన కొత్త అకౌంట్ గైస్. తొందరగా లైక్ చేసుకోండి, ఫాలో చేసుకోండి. ఇన్స్టాగ్రామ్ నుంచి చూస్తే ఇంకా మనం స్టార్ట్ చేసేసి మైనింగ్ అంతా ఫినిష్ చేసేసి ఇల్లు కట్టేసి చేసేద్దాం ఆల్మోస్ట్. ఓకే, ఇవన్నీ కలెక్ట్ చేసుకున్న టెడ్ మనకి ఉపయోగపడతాయి. ఓకే ఓకే, ఈ లేయర్ తీసేద్దాం. చిరాకు వస్తుంది వీటిని తీయాలంటే. విరిగి అంత బట్టి తీద్దాం. ఇది అయిపోయింది. దీని పవర్ కూడా మన చేతితో కొడతాం మట్టిని. కానీ అసలు కామెడీ ఏంటంటే వీడు చేతితోనే నరికేస్తున్నాడు చెట్లని, జంతువులను అన్నింటినీ చంపేస్తున్నాడు చేతులతోనే. అయిపోయినాయి, ఇంకా 3 ఉంటాయి. ఓకే, ఆల్మోస్ట్ అయిపోయింది. ఇప్పుడు ఇల్లు కట్టేసేయాలి. ఈ మేకలు గొర్రెలు ఎక్కువ ఉన్నాయి ఇక్కడ. సూర్యుడు వెళ్ళిపోతున్నాడు. ఏంద్రా బాబు ఈ మెసేజ్లా వస్తున్నాయి, ఎందుకు వస్తున్నాయి? ఓకే,
తొందరగా ఆడేద్దాం. తీసేద్దాం. అయ్యా ఏంద్ర బాబు, ఇల్లు కట్టేస్తే త్వరగా నొప్పి అయిపోయింది. హైట్ వేద్దాం, వేలాడుపు బాగానే పడదాం, కింద పడకూడదు. ఓకే ఓకే పెట్టి అది కొద్ది ముందుగానే పెట్టేద్దాం పూర్తిగా అటు చివరితో. ఇదేందో 2 పడినాయి తర్వాత తీసుకోవచ్చు. అయ్యా ఇప్పుడు పైకి అట్లాగా వెళ్ళేది. మన దగ్గర పికాక్స్ పడలేదు. ఫాస్ట్ వెళ్ళిపోయి చేసుకుందాం. ఎక్కడి నుంచి కూడా అందుతుంది. ఓకే ఒకటి వచ్చింది, ఒకటి చాలే. ఓకే ఓకే ఎట్లా వేసేద్దాం, పైకి ఏమి ఎక్కుదాం. మళ్ళీ 3 వెడల్పు పెట్టా, ఇంకా పెంచుదాం. చాలా ఉన్నాయి, అయిపోయినాయి. ఇంకా కోసుకొద్దాం మైనింగ్ చేద్దాం ఇంకెళ్ళి. ఓకే ఎంత సరిపోయిద్ది అనిపిస్తుంది. చేసేద్దాం పండి. అయిపోయినాయా, దీన్ని తీసే ఫస్ట్ ఆడబెట్టేద్దాం. ఎమరాల్డ్ వచ్చింది, ఫుడ్ తిని ఫస్ట్. ఏదయ్యా అదేదయ్యా, దేంది ఫుల్ అయిపోయినా కానీ తినడానికి వస్తుంది. దేనికి ఇచ్చిరా బాబు, దీన్ని తిందాం. ఇది రావట్లా తినడానికి. మళ్ళీ ఏది ఈ 2వ స్టాక్ పెట్టుకుని ఫాస్ట్గా అయితే కంప్లీట్ చేసేద్దాం. ఓకే ఈ రాళ్ళుతో ఇల్లు గట్టిగానే ఉండిద్దా, ఎట్లా వచ్చింది కదా చాలు. ఓకే ఇదేందయ్యా 2 లెంతులు తప్పేసాను. పోనీ వీటిని తీసేయం ఫస్ట్, ఇంకొద్దిగా ఎదురు పెట్టేద్దాం. ఖాళీ ఎంత ఉంటే అంత మంచిది మనకి. ఓకే ఓకే ఫాస్ట్గా అయితే పెట్టేసేద్దాం. అయిపోయినాయి ఎప్పుడే. ఓకే 2వ స్టాక్ అయిపోయింది గాయ్స్. తొందరగా ఇదేందో 2 ఇదే తలకాయ గాయస్. వీటితో తీసే ఫస్ట్ వీటిని చిర్రా వేసిద్ది కట్టేటప్పుడు అడ్డం పడితే. ఓకే ఫస్ట్ రెడ్ యూజ్ చేసేద్దాం. ఫాస్ట్గా కట్టేసామనుకో చీకటి పడేలో దీన్ని ఎడబడింది. ఇంత తలగా నొప్పి వచ్చేస్తుంది దీన్ని ఆడాలంటే. ఇదేందయ్యా, ఎన్ని లేయర్స్ వేయాలి నాకు అర్థం కావట్లేదు. ఇంకేద్దాం 28 ఉన్నాయి. వస్తాయా, వస్తే లేసేద్దాం పని. రాకపోతే అప్పుడే చేయొచ్చు మైనింగ్. అవసరమైతే ఇంకోటి వేద్దాం, ఇబ్బంది ఏమీ లేదు. ఎంత ఖాళీ ఉంటే అంత మంచిది. రేపు వీడియోలో అయితే మనం ఫార్మింగ్ చేద్దాం. ఈరోజు అయితే ఎట్లా కొట్టి చాలా మైనింగ్ అయితే చేస్తాను. రేపు వీడియోలో మనం ఫార్మింగ్ చేద్దాం. ప్లేస్ కూడా కొద్దిగా రిడ్యూస్ చేద్దాం. రేపు దూరంగా కూడా అనిపించింది విలేజర్స్కి. అయ్యా కింద పడ్డానేంది, ఎంట్రన్స్ పెట్టేద్దాం. ఇటు కింద పడ్డాక ఎక్కడ పడదాం, ఎక్కడ పెట్టేద్దాం అని. ఒకటి చాలా ఫస్ట్ 2 పెడదాంలే. 2 డోర్లు ప్రిపేర్ చేద్దాం పండి. ఈ వైట్ డోర్స్ వస్తాయి, 3 వచ్చేసినాయి ఒక దెబ్బకే. ఇది ఎంత ఎడబడింది. ఓకే దీన్ని తీసేయి పెట్టేయి. డోరు పడదేందయ్యా సరిగ్గా. ఓకే బాగానే ఉంది ఇల్లు అయితే. డెడ్ బ్లాక్స్ పెట్టేసి ఎక్కేద్దాం పండి. మన వల్ల అవట్లేదు. ఎట్లా ఎక్కితే అవుదాం, వదిలే. డెడ్ బ్లాక్స్ పెట్టేద్దాం పండి. అవి కూడా బాగానే వచ్చినాయి ఇక. డెడ్ పెట్టేసి ఎక్కేద్దాం పండి. పదే ఇబ్బంది పడాల్సి వస్తుంది ఎక్కడానికి. లాడర్స్ చేద్దాం ఈసారి ఎపిసోడ్లో.
ఇదేంది వెళ్ళి తీసుకొద్దాం పండి. ఇంకో లేయర్ వేద్దాం. వేస్తప్పుడు వేయచ్చులే. పికెక్స్ పవర్ అయితే ఏదో చెప్తాం. దీన్ని అయితే బ్రేక్ చేసా. అయ్యా బాబోయ్ ఏందయ్యా, ఏంది గైస్ ఉడ్డు పెట్టినా కానీ వేసేసినాయి. రాపులు స్పాన్ అయ్యాయి అంటారా? దీన్ని కొట్టేసేసి ఏంది ఎంత డ్యామేజ్ ఇచ్చింది? మామూలు డ్యామేజ్ లేదు భూమికి అయితే. స్పైడర్ ఉంది దానికి గెలుక్కున్నాం, వదిలే దాంతో మనకి ఎందుకు. ఇది 2 దెబ్బలకి వచ్చింది తీసి. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను మైనింగ్ చేసేద్దాం పండి. ఇది మన వల్ల వదలే కానీ ఏడో గృహం ఉంది, ఖచ్చితంగా వెళ్దాం దాంట్లోకి. ఇది కదా చేసేద్దాం, స్పీడ్గా చేసేద్దాం పండి. ఫస్ట్ ఇవన్నీ ఫస్ట్ కలెక్ట్ చేసేద్దాం. నేనే స్కిప్ చేస్తున్నాను, మీరే చూడండి. ఎక్కడైతే ఐరన్ దొరికింది ఫాస్ట్గా కలెక్ట్ చేసేద్దాం. గృహలోకి ఏం వెళ్ళంగా ఈ కలెక్ట్ చేస్తే. ఇంకోటి ఉంది దీని కింద, ఇంకోటి దొరికితే బాగుంటుంది. ఇంకా లేవు గాయస్, పైకి వెళ్దాం పండి. దీని ఇది కూడా తీసేద్దాం. స్కిప్ చేస్తున్నాను ఏమనుకోమండి. మనం మైనింగ్ చేసింది ఇదంతా చాలానే వచ్చుంటాయి. ఫస్ట్ వెళ్ళిపోయి స్లీప్ వేసేద్దాం పండి. అమ్మ క్రేపరం గడ్డ ఇది వేయలే ఇంకా. ఓకే 1 2 3 ఓకే వెళ్ళిపోదాం పండి. ఫస్ట్ ఇంకో లేయర్ వేసేసి తర్వాత ఫస్ట్ కడదాం పండి. తర్వాత చూద్దాం వేరే సంగతి. ఏం వెళ్తలేదు ఇటు నుంచి ఏం చేద్దాం చూద్దాం. అట్లా డెడ్ ఉన్నాం, ఇంకో షాట్ వేసేసి మళ్ళీ వెళ్దాం. ఓకే ఇంకో లేయర్ వేద్దాం. చాలానే కలెక్ట్ చేశాను. ఓకే ఓకే ఏముంది? ఓకే ఓకే అయిపోయింది. ఫస్ట్ చేసేసి పైకి కప్ దాకా చేసేద్దాం. ఇల్లు పని అయితే ఈ ఎపిసోడ్లో చేసేద్దాం. నెక్స్ట్ ఎపిసోడ్ కల్లా కొద్దిగా అప్డేట్ చేసి పెడతాను ఇంట్లో. ఏంది పేదగా ఇది ఏందయ్యా బాబు పేదగా వెనకాల ఉంది. వచ్చింది దిక్కుమని, దీనివల్ల నేను పడ్డా గైస్. ఇప్పుడు పైకి వెళ్ళాలి, ఇంకో లేయర్ వేసి వెళ్ళలేను. ఇంకా అట్టాయి చేస్తాం, ఇంకేం చేస్తాం, ఇంకోటి ఎదురు చేస్తాం. ఓకే ఈ లేయర్ చాలే గైస్. ఒక హార్ట్ పోతుంది పొరపాటున దూకితే. ఫస్ట్ చేసేద్దాం. దేని ఎదురుపడింది? ఓకే ఓకే ఈ రాజులు ఏంది కనిపించలేదా? పెట్టేసుకుందాం పంది. పైకి వేసేద్దాం. ఎన్ని 32 వచ్చిద్దా? అత్త వచ్చింది లేకపోతే క్రేపర్ కోడు వీడి మీద వస్తుంది కోపం. దిగంగా నీడి పీక బిసికేయాలి. అడి పీక లేదుగా. ఫస్ట్గా కంప్లీట్ చేసేద్దాం. ఓకే తొందరగా చేసేద్దాం పండి. అయిపోయినాయి కామెంట్ స్టైల్. ఉడి తినేసి ఆడి పని చూద్దాం పండి. ఫస్ట్ ఐరన్ పెడదాం పండి. ఐరన్ ఏది? ఐరన్ పెట్టేసాం అనుకో మొత్తం ఒకటి చేసుకోవచ్చు. మొత్తానికి ఐరన్ ఒకటి ఎక్స్ట్రానే వచ్చింది గైస్. 5 వస్తాయి ఉన్న దాంట్లో అయితే. ఏం పెడదాం పనికిరాంది ఇది పెట్టి. ఓకే రా ఐరన్ అంటది. పెట్టగానే మాయమైపోయింది. వచ్చిద్దా అంటారా? ఎందుకన్నా మంచిది దీన్ని పెట్టేద్దాం. ఓకే ఒకటే ఇంకోటి కావాలంట. చెక్కని పెడదాం, వస్తే వచ్చింది లేదా లేదు. ఓకే చెక్కని అయితే పెట్టేసాం. ఇదేంది 2 వచ్చినాయి, ఒకటి ఎక్స్ట్రా వచ్చిందిగా. వస్తే వచ్చింది లేకపోతే లేదు. అయిపోయినాయి 3 వచ్చినాయి. స్టోన్ వచ్చింది ఇప్పుడు. అయిపోయింది మంట అని.
దీంతో ఒక ఫస్ట్ ఆఫ్ ఆల్ పికాక్స్ స్క్వాడ్ చేసుకుందాం. రాత్రిపూట వాడటానికి ఈజీగా ఉండిద్ది. ఒక స్క్వాడ్ ఒకటి ఇది చేద్దాం. ఈ 2 వస్తాయా వదిలే స్క్వాడ్ చేసేసి దీన్ని చేద్దాం పండి. ఓకే కూర్చుందాం. ఇదేంది మనం ఆ చేతిలోగా పెట్టుకోవాల్సిందే. స్క్వాడ్ పట్టుకున్నాడు. దాన్ని పట్టుకుని ఇప్పుడు ఆడబెట్టి అది లెక్క కూర్చుని ఏదైనా వచ్చినప్పుడు ఇట పెట్టేయడమే. ఫస్ట్ మామూలుగా ఈడి పని ఆడబెలమాక చంపేసేవాడు గైస్. ఇప్పుడు కానీ ఆడబెడితే రాగిడుగా ఎయిర్ దీన్నే అయ్యా షెడ్ పెట్టేసి మై గాయస్ ఎడైందయ్యా బాబు, ఇంత పెద్ద గృహం ఉంది. ఓకే డెట్స్ వేసుకుని పైకి ఎక్కేద్దాం. పడదేందే బాబు, పైన ఉన్నాయి అయిపోయినాయి. ఒక్క ఎపిసోడ్ ఎంత టైం పట్టిందంటే దాన్ని ఎడిట్ చేస్తానికి ఇంకెంత టైం పట్టిద్దో. సర్లేపండి. ఇల్లు సగం అయిపోయింది, కట్టేస్తాం. దీన్ని పూర్తి చేద్దాం. పదే దీంట్లో పడతాం. ఓకే ఇంట్లోకి వెళ్ళిపోదాం. ఈరోజు వీడియో అయితే ఇదే, దీంతో ఎండ్ చేసేద్దాం. మన ఇంట్లో అయితే ఇంకా కొద్దిగా అప్డేట్ చేస్తాను. ఆ గృహలోనే మట్టి పెట్టిన గృహలోనే బాగా వెళ్ళి మైనింగ్ చేసేసి ఏదొస్తా అది చేసేద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ అక్కడికి చెట్లు కోసేసి పెట్టేసుకుని విలేజర్స్ ఇంట్లో దూరి ఏదో ఒకటి సంథింగ్ చేసేద్దాం. ముందర మనం గ్లాసులు చేసుకుందాం. వద్దులే మళ్ళీ మీకు టైం వేస్ట్, నేనే చేసేసి పెట్టేస్తాను. రేపు కలుసుకుందాం గైస్. ఓకే ఇక సెలవు.